పరిశుద్ధాత్ముడు మనకి అవసరము. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. మనం తప్పు చేశామని గుర్తు చేయడానికి వి నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరము మనకి వినపడాలి. ఎలా మాట్లాడుతున్నాడు నాకు వినపడాలి సిస్టర్, నాకు తెలియాలి అని అన్న వారికి పరిశుద్ధాత్మతో సహవాసము, సహాయము చాలా ప్రాముఖ్యము. ఆయన చేసే ఒక గొప్ప పని ఏంటో తెలుసా? మనం తప్పు చేస్తున్నామని చేయకముందే గుర్తు చేయటం, జ్ఞాపకం చేయటం, నువ్వు చేయబోతున్నావు అని గుర్తు చేయటం. కొంతమంది స్నేహితులు ఉంటారు, మనం తప్పు చేసి వచ్చామనుకో, వాళ్ళు అంటారు, ఏ నువ్వు కరెక్ట్ చేసావురా, వాడు నేను ఎలా మోసం చేశాడు, మరి ఆ మాత్రం నువ్వు చేయకూడదా, దేవుడు ఏమనట్లే, క్షమించేస్తాడులే, వాడు కూడా నేను మోసం చేశాడు కదా, నువ్వు అలా చేయడం ఏం తప్పు కాదులే అని ఫ్రెండ్స్ అంటారు. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం ఆడావా, ఏం పర్లేదులే, వాడు ఎంత మోసం చేశాడు, మరి ఒక్క అబద్ధమే కదా, పర్లేదులే. నీ ఫ్రెండ్స్, నీ బంధువులు అది తప్పు కాదు అని చెప్తారు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన స్వరం వినటానికి నీకు ఫౌండేషన్ ని ఫిక్స్ చేస్తాడు. ఆ ఫౌండేషన్ ఏంటో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 9 వరకు. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. తను వచ్చి పాపము గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనున చేయును. నువ్వు ఒప్పుకునేలాగా చేస్తానంట. నువ్వు ఒప్పుకోలేదా, ఇంకా నువ్వు ఆత్మలో నడవట్లేదు. బైబిల్ సేస్ వాక్ ఇన్ ద స్పిరిట్ నాట్ ఇన్ ద ఫ్లెష్. శరీరంలో నడవటం కాదు, ఆత్మలో నువ్వు నడవాలి. ఆత్మలో నడవాలంటే ఆత్మను నువ్వు అంగీకరించి స్వీకరించాలి. ఆయన నీకు గుర్తు చేసి నిన్ను నీలో ఒప్పుకునేలాగా చేస్తాడంట. ఎలా అంటే, అవునరా నేను తప్పు చేశాను రా, అలా అబద్ధం ఆడకుండా ఉండాల్సింది. ఆయన మోసం చేశాడని నేను చేస్తానా, అలా చేయకూడదు కదా, దేవుడికి ఇష్టం కాదు కదా. దేవుడు యుద్ధము యెహోవాదని ఉంది కదా, ఆయన చూసుకుంటాడు కదా. నేను మోసపరచాను, నేను తప్పు చేశాను రా అని నీ నోటి నుంచి ఒప్పుకునేలాగా చేస్తానంట. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యురు, వారు దేవుడిని చూసెదరు. నీ హృదయం శుద్ధిగా లేకుండా నీకు నువ్వే తీర్పు తీర్చేసుకున్నావు అనుకో, నాకు దేవుడు అవసరం లేదు, అంత పెద్ద తప్పేం చేయలేదు కదా, నరహత్య చేయలేదు కదా కాయనులాగా, నేను బానే ఉన్నానులే, అంత పెద్ద తప్పేం కాదులే అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావంట. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు జ్ఞాపకం చేస్తాడంట. ఏమని? ఒప్పుకో, తప్పు చేస్తున్నావు. తప్పు చేసిన వారికి ఒప్పుకో తండ్రి ఎదుట అంటాడంట. చేయని వారికి గుర్తు చేస్తాడంట. తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, చేయకు, మానేసే, తాగకు, బూతులాడకు, చెడు తిరగకు, ఈ సమయంలో బయటికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చో, వాక్యం విను, నీ హోంవర్క్ చేసుకో, ప్రాజెక్ట్ వర్క్ చేసుకో, డెడ్ లైన్ సబ్మిట్ చేసుకో. ఈ యాప్ పైన అంతసేపు గడపాల్సిన పని లేదు, ఎక్కువ రీళ్లు చూడాల్సిన పని లేదు, ఎక్కువ ముచ్చట్లు సాడలు పట్టాల్సిన పని లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట. నీ హృదయం శుద్ధిగా మార్చేస్తా ఉంటాడంట. పరిశుద్ధాత్ముడు మనకు అవసరము. We need the Spirit of God. We need the Spirit of God. నువ్వు దేన్ని దూషించినా నేను క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే మాత్రం నీకు క్షమాపణ లేదు అని వాక్యంలో రాసి ఉంటుంది. నాకు ఒట్టు పరిశుద్ధాత్ముడు, నాకు ఈ బెస్ట్ ఫ్రెండ్ చాలు, ఈ బెస్ట్ కౌన్సిలర్ ఉన్నాడు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, కరెక్ట్ గా చెప్తాడు నాకు. ఇవన్నీ కాదు, పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు బోధించు, ఎలా నీ స్వరము వినాలో, ఎలా నాకు గుర్తు చేస్తాను అని చెప్తున్నాడు. నేను గుర్తు చేస్తాను నీకు. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా లేదా నేను గుర్తు చేస్తాను. నన్ను వెంబడించి, నన్ను ప్రేమించి, నా కోసం సంఘానికి వచ్చి నువ్వు నిలబడినప్పుడు, నా కోసం నీ జీవితాన్ని నువ్వు అర్పించినప్పుడు, నా కోసం నేను నిలబడాలని ఒక కోరిక నీకు కలిగినప్పుడు నేను నీకు గుర్తు చేస్తాను. ఏ మార్గంలో వెళ్ళాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఏ కెరియర్ ని చూస్ చేసుకోవాలో, నా పిల్లలు ఎలా ఉండబోతున్నో అన్ని నీకు గుర్తు చేసి చెప్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇర్మియా 33:3 ఒక రాసి ఉంటుంది. కమ్ ఆన్ లెట్స్ ఆల్ రీడ్ ఇర్మియా 33:3. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును, నేను నీకు తెలియజేతును. హల్లెలూయా. గొప్ప సంగతులంట, గూఢమైన సంగతులు అంటే ఏంటి? నువ్వు అడగకుండా, ప్రార్థన చెయ్యకుండా కొన్ని విషయాలు ఉంటాయి కదా, అవి కూడా నీకు చెప్తాడంట. సీక్రెట్స్ చెప్తాడంట. ఎలా ఈ ఫ్యూచర్ 5 years తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో, 10 years తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో నీకు తెలియని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నాకు మొరబెడుతున్నావా? లోకానికి మొరబెడుతున్నావా? సోషల్ మీడియాని మొరబెడుతున్నావా? యూట్యూబ్లకు మొరబెడుతున్నావా? ఫ్రెండ్స్ కి మొరబెడుతున్నావా? రే నువ్వు మాత్రమే ఉన్నావురా, నువ్వే సహాయం చేయాలరా, నీ పైన ఆధారపడ్డాను రా, నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు లేరురా
అరే ఫోన్ ఎత్తురా, నువ్వు లేకపోతే ఎలా రా, నేను ఎలా వెళ్ళాలరా బయటికి, నువ్వు ఉండాలిరా నాతో అని నీ స్నేహితుల పైన ఆధారపడుతున్నావా? యెహోవా జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు మొరపెట్టు కుమారుడా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఖచ్చితముగా ఉత్తరం ఇచ్చేదను. I will definitely answer you. ఖచ్చితంగా నీతో మాట్లాడతాను. ఎలా మాట్లాడుతున్నాను నాకు వదిలేయ్, నేను మాట్లాడతాను. సేవకురాల ద్వారా మాట్లాడొచ్చు, స్నేహితుల ద్వారా మాట్లాడొచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా మాట్లాడొచ్చు, ఎవరితో అయినా నీకు ఆ ఉత్తరము కలుగ చేస్తాను. హల్లెలూయా. జీవితము గురించి, నీ కెరియర్ గురించి, ఉద్యోగము గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, అన్ని విషయాల్లో ఆయన మాట్లాడతాడంట. నువ్వు ఒక్కటి అడిగితే 10 అంతల ఆన్సర్లు ఇస్తాడంట. అందుకే నేను అంటాను, ఒక్క అడుగు దేవుడి కోసమే దేవుడి కోసం 10 అడుగులు వేస్తాడు అని. హల్లెలూయా.